కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గ్రామీణ బంద్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని అంశాలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తుందని అన్నారు. శుక్రవారం నాడు స్థానిక దొడ్డికొమరయ్య భవన్లో దొడ్డికొమరయ్య 79వ వర్ధంతి సభను ఉద్దేశించి తుమ్మల వీరారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నాటి వీర తెలంగాణ స్ఫూర్తితో సమస్యలు లేని తెలంగాణ కోసం ఐక్యంగా ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని అంశాలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తుందని, మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన వాగ్దానాల అమలుకు రాష్ట్రం నుండి ఉన్న కేంద్ర మంత్రులు కృషి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులు, విధులను, నిధులను కుదిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అవే సమస్యలు వెంటాడుతున్నాయని, ఆ సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం చెందడంతో గత పాలకులను ఓడించారని, 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గత పాలకుల మాదిరిగా కాకుండా ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన అన్ని వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీతో పాటు ప్రకటించిన నియోజకవర్గానికి 3000 ఇండ్లను రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన పేదలందరికీ ఇవ్వాలని, ఇంటి స్థలం లేని పేదలకు ఇంటి స్థలం ఇవ్వాలని, గతంలో ఇంటి స్థలాల కోసం కొనుగోలు చేసిన భూమిని వారికే పంపిణీ చేయాలన్నారు. కౌలు రైతులకు, వ్యవసాయ కార్మికులకు ఇస్తున్న నగదును కూడా ఖరీఫ్ సీజన్ నుండే అమలు చేయాలన్నారు. ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో అర్జీలు పెట్టుకున్న రైతుల భూ సమస్యల పరిష్కారానికి కాల పరిమితి నిర్ణయించి పర్యవేక్షణ చేయాలన్నారు. జూలై 4 దొడ్డికొమరయ్య అమరుడైన రోజును రైతు రక్షణ దినంగా ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని సిపిఎం డిమాండ్ చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మె గ్రామీణ బంద్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సభలో సిపిఎం నాయకులు పాలడుగు నాగార్జున, ప్రభావతి, గంజి మురళీధర్, పి నర్సిరెడ్డి, ఎండి సలీం, దండెంపల్లి సత్తయ్య, సైదులు, కొండ అనురాధ, తుమ్మల పద్మ, కోట్ల అశోక్ రెడ్డి, పరిపూర్ణాచారి, రవి, బొల్లు రవీంద్రకుమార్, సైదాచారి, నరసింహ, మధు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 79 సంవత్సరాలైన ఈరోజు దేశంలో, రాష్ట్రంలో కూడా చూస్తున్నాం. ఈరోజు అసమానతలు, భూమి భుక్తి విముక్తికి జరగాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పోరాటాలు ముందు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈరోజు అటువంటివి దోపిడీ జరుగుతూ ఉంది. సామాన్య ప్రజల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఈరోజు సామాన్య ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇటువంటి పాలనకు వ్యతిరేకంగా మళ్ళీ ఆనాటి పోరాటాల స్ఫూర్తితో ఈనాడు యువతరం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ ఆశయాల్ని ముందు తీసుకుపోవడానికి దొడ్డికొమరయ్య ఏదైతే నినదించిండో, కులము, సామాజికంగా వెనుకబడినటువంటి అసమానతలు లేనటువంటి సమాజం కావాలని కోరుకున్నాడో అటువంటి పాలన కోసం ఈరోజు యువతరం అంతా కూడా ముందుకు రావాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, రజాకారుల ఆగడాలకు వ్యతిరేకంగా, అట్లాగే చివరికి యూనియన్ సైన్యం కూడా ఇక్కడ వచ్చి ఆ పోరాటం వల్ల సాధించుకున్న భూమిని మళ్ళీ తిరిగి భూస్వాములు ఆక్రమించుకునే క్రమంలో భూస్వాములకు రక్షణగా యూనియన్ సైన్యాలు ఉన్నాయి. దానికి వ్యతిరేకంగా ప్రజలకు రక్షణగా ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకు అండగా ఉండి వీరోచితమైనటువంటి పోరాటాలు సాగించింది. ఆయన అమరత్వం స్ఫూర్తిగా తీసుకొని 6,000 మంది అమరులైనారు, 4,000 మంది క్షతగాత్రులైనారు, 30,000 గ్రామాలలో గ్రామ స్వరాజ్యాలు ఏర్పాటు చేసి 10 లక్షల ఎకరాల భూమిని పంచినటువంటి ఒక చారిత్రక పోరాటానికి దొడ్డికొమరయ్య బలిదానం స్ఫూర్తిగా ఉంది. ఈరోజు కూడా అనేక ప్రజా పోరాటాలు ఇప్పుడు సాగుతున్నాయి. దొడ్డికొమరయ్య 79వ వర్ధంతిని ఈరోజు సిపిఎం కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఆనాడు ఈ నిజాంకు సంబంధించినటువంటి ఆగడాలను వ్యతిరేకిస్తూ, ఆ రోజు దొరలు, జమీందారులు చేస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా జరిగినటువంటి మహత్తరమైన పోరాటంలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. వారి పోరాట స్ఫూర్తితోటి ఈరోజు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాల మీద ఉద్యమిస్తామని, ఆ రోజు సంపించిన భూ పోరాటాలకు ఈరోజు పేదలందరికీ భూమి దక్కే వరకు, సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనాలు దక్కే వరకు ఆ పోరాట స్ఫూర్తితో మీ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.